అలా సినిమాలోకి కొంత రిటైర్మెంట్ ఏజ్ వచ్చినట్టు ఆయనకి ఆల్మోస్ట్ ఇంకా మా అయితే మ్యాక్సిమం 1 ఇయర్ అదీను ఏమైనా ఒకటి పెండింగ్ సినిమాలు ఉంటే చేసుకోవాలి తప్ప అంతకన్నా ఇంకా కొడుకుని ప్రమోట్ చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే అట్లీస్ట్ నేము ఫేమ్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటాయి. ఆయన మ్యాక్సిమం అయిపోయింది ఆయన అంటే చూసారా ఆ చెరుకు గడ్డలో ఉన్న రసం అంతా లాగేశారు, ఇంకేముంది పిప్పి పిప్పి పిండేశారు. చేశారంటే సార్ ఆయన ఏం చేయాలో అన్నీ చేసేసాడు, ఇంక చేయడానికి ఇంకేం లేదు ఇక్కడ భూమి మీద. అంటే ఫిలిం ఇండస్ట్రీలోనే ఏం చేయాలో అన్నీ చేసేసాడు, అన్ని పోర్షన్స్ వేసేసాడు, ఇంకేమిటి మనం వెతుకాలి ఆయన కోసం ఒక పోర్షన్. ఇంకా అది ఆయన పరిస్థితి. ఇంకా కళారంగంలో కూడానమ్మా ఒక ఏజ్ ఉంటుంది, ఒక ఫేమ్ ఉంటుంది, ఒక టైమింగ్ ఉంటుంది, ఒక లక్ ఫేవరింగ్ ఉంటుంది. ఒకటిగా సినిమా ఇండస్ట్రీ అంటే లక్తో ఫేవరింగ్ ఏదే మూవీ. రాహు శుక్రుల కాంబినేషన్స్ బ్రహ్మాండంగా ఉంటే నా సినిమా హిట్ కాదు. ఎంతో తర్వాత ముహూర్త బలం, రిలీజ్ చేసే ముహూర్త బలం, ఇవన్నీ గురించి ఎన్నోసార్లు చెప్పాం మనం టీవీలో. చెప్పినా అది అంత కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో అవుతారు. సినిమా అనేది కొన్ని లక్షల కోట్లతో చేసే సినిమాకి ఒక ముహూర్తము, ఒక బలము, లక్ అవి యాడ్ అవ్వకపోతే మాత్రం టోటల్ ఫెయిల్యూరే. ఇప్పుడు అఖండ 2 లాగమాట, అఖండ 2 కొంతవరకు అలా లేజ్ అయినట్టు అయింది. బట్ అప్పుడు పడిపోయింది. ఒక 4 రోజులు, వారం రోజులు వచ్చింది. ఆ తర్వాత కలెక్షన్స్ మీరు అన్నట్టుగా ఏం కనిపించలేదు. వారం రోజుల తర్వాత సినిమా కూడా అక్కడ మూవ్ అవ్వలేదు. సో ఇలాగేంటంటే ఆయనకి రాజకీయ భవిష్యత్తు, సినిమా భవిష్యత్తు రెండు ఒకేసారి న్యూట్రల్ అయిపోతాయి. చాలామంది హీరోలు అలా ఉన్నారు. అలాగే ఇది కూడా జరిగే అవకాశం ఉంది.